భద్రాద్రి రామయ్య పాదాలు కడిగేందుకు పరుగులు తీయాల్సిన గోదావరి గంగ గుమ్మనంగా ప్రవహిస్తోంది. అంతర్వేదిలో అంతర్లీనమయ్యే వరకు నిర్లిప్తంగా ప్రయాణం సాగిస్తోంది. పచ్చని పంటలతో కన్నుల పండుగగా ఉండే గోదావరి తీరం ప్రస్తుతం వెలవెలబోతోంది. వెంకన్నకు పాలు తాపిన పాడావులకు మేతే లేదు, కాలువల్లో నీరు లేదు, బోరుబావుల్లో ఊటా లేదు. ఇసుక తిన్నెల్లోనూ బంగారు పంటలు పండే రోజులు కలగా మిగిలిపోతున్నాయి. డెల్టా రైతుల ఆశలు కలలవుతున్నాయి. లక్షలాది ఎకరాలను సస్యశ్యామం చేసే గోదావరి ప్రస్తుతం వెలవెలపోతుంది. ఒకప్పుడు సారవంతమైన భూముల్లో బంగారు పంటలు పండించిన ఇక్కడ రైతులు ప్రస్తుతం దుక్కులు సిద్ధం చేసుకొని గోదావరి తల్లి ఉపయోగితే పంటలు సాగు చేసుకుందామన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. చెప్పండి, గోదావరి తలపునే ఉంది, మీకు ఎలా ఉంది ఇప్పుడు? పంటలు ఏమేమి పంటలు సాగు చేసుకుంటున్నారు, ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? అయితే గోదావరి దగ్గరనే ఉన్నది కానీ గోదావరి డౌన్ అయిపోయింది. మా బోర్లలో కూడా నీళ్లు కూడా డౌన్ అయిపోయినాయి. ఏమైనా కానీ మేము నీళ్లు బయట తెచ్చి ఇప్పుడు నార్మల్ చదువుకుంటాను. ఇప్పుడు వరకు అయితే ఇంతవరకు అయితే వాన బల్లేదు. ఈ పడికి మేము నాటు వేసుకునేది, దుక్కులు చేసుకున్నాం, పని పాట ఏం లేదు. అయితే గోదావరికి మాకెంత ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు, అంతే. మీరు చెప్పండి, ప్రస్తుతం నార్మల్ ఎన్ని రోజుల సమయం, ఎంత వయసులో ఉంది, మీరు ఎప్పుడు నాట్లు వేయాలి, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? నారు పోసిన నెల అవుతుంది, నాట్లు లేవు, వర్షాలు లేవు. లేకపోతే ఈ పాటికి నాట్లు పెట్టి కలుపులు తీయాల్సిన అవసరం ఉండే. ప్రస్తుతం ఏ పని లేదు, రైతులకు కూడా ఏ పని లేదు, దుక్కులు తీసుకొని నార్లు పోసుకున్నాం. వాస్తవానికి జూన్ 21 తేదీ వరకు కిందటి నెల 21 తేదీన గోదావరి నది ఉప్పొంగింది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు అప్పుడు ఆ గోదావరి ఉప్పొంగిన తర్వాత మీరు ఏమేమి పనులు చేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి పనులు చేస్తున్నారు, వ్యవసాయ పనులు? గోదావరి పొంగినప్పుడు మాకు పంటలు మంచిగా పండుతాయి, నీళ్ళు బాగానే వస్తాయి, పొలాలు కూడా మంచిగా ఉంటాయి అనుకుని మేము యోజనగా నార్లు పోసిన కాడికి వెళ్ళి వర్షాలు లేవు. ఈ వర్షాలు నీళ్ళు చూస్తే పాయింట్ల బోర్లు నీళ్ళు తగ్గినాయి. కానీ ఈ ఎండలకు అసలు తేవులు కొట్టలేవు. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో 60,000 హెక్టార్ల పైగా వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి మాత్రం కొద్దిపాటి విస్తీర్ణం, కేవలం బోర్ల కింద బావుల కింద మాత్రమే వరి సాగడం జరిగింది. పూర్తిగా రైతులు దుక్కులను సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఎప్పుడు గోదావరి ఉప్పొంగుతుందో అప్పుడే మేము పంటలు సాగు చేద్దామన్న ఆశతో రైతులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సారవంతమైన భూముల్లో రైతులు వరితో పాటుగా మిరప అలాగే మొక్కజొన్న పంటను సాగు చేస్తారు. ఇప్పటికీ రైతులు మిరప నారులను సిద్ధం చేసుకోవడం లేదు. చూశారుగా, ఉప్పొంగి ప్రవహించాల్సిన గోదావరి ఉత్తుంగ తరంగమ్మై ఎగిసిపడాల్సిన ప్రవాహ జరి, జీవకోటిని ఉరకలెత్తించాల్సిన జలసిరి, నేలను సారవంతం చేయాల్సిన వరద గోదావరి. దక్షిణ గంగ కటాక్షించే పంట సిరితో చల్లని తల్లి కరుణతో ధీమాగా బతకాల్సిన హలదారి ఎంతలా విలవిలలాడుతున్నాడో. పుష్కర వేళ పుణ్య స్నానమాడి అలకబోనిన చల్లని తల్లిని అనుగ్రహించమని వేడుకుంటున్నాడు. ఏటయిందే గోదారమ్మ, ఎందుకీ అలకపాటు అంటూ తన వేదనను విన్నవించుకుంటున్నాడు. గలగలా పారే గోదావరి కోసం ప్రార్థిస్తున్నాడు. కరుణించమంటూ కనికరించమంటూ తన గోడు వెళ్లబోసుకుంటున్నాడు. పాడి పంట రెండు బాగుంటాయని రైతులు ఆశిస్తున్నారు. దీంతో ఇప్పుడే మంగపేటలో ఉన్నాము మనం. ఇక్కడి గ్రామస్తులు దక్షిణ గంగలో స్నానం చేసి పూజారికి ధాన్యాన్ని దానం చేశారు. ప్రస్తుతం మన దగ్గర కొందరు రైతులు ఉన్నారు. ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం గోదావరి ఇదే సమయానికి కిందటేడాది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రధానంగా ఆహార పంటగా వరి పంటను సాగు చేస్తున్నాం. ఇక్కడ వాణిజ్య పంటగా మేము మిర్చి పంటను పండిస్తున్నాం. ఆమె అనుగ్రహం ఉంటేనే కమ్మగా సమృద్ధిగా పంటలు పండుతాయి. 10 మందికి అన్నం పెట్టడానికి, ఆ పంట పండడానికి అవసరమైనటువంటి నీరుని ఇవ్వమని ఆ గోదావరి మాత్రం మేము కోరుకున్నాం. పవిత్రమైనటువంటి మన బ్రాహ్మణ పూజారి గారు ఇక్కడే ఉన్నారు. వారి మంత్రోచ్చారణ మధ్య ఆ గంగాదేవికి మనం పూజలు జరిపించి ఆ చల్లని తల్లి కరుణ కటాక్షాలు మన మీద ఉండాలని, ఆ తల్లి కరుణతోటే 2 పంటలు పండించుకొని అన్నదాతగా ప్రసిద్ధికి మేము 10 మందికి అన్నం పెట్టే విధంగానే మా చేయి పైకి ఉండాలనేది ఆమెను మరీ విజ్ఞప్తి చేసి కోరుకున్నామండి. గోదావరి తల్లిని నమ్ముకొని లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మీరు ఏ పంటలు సాగు చేశారు, ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? వరి పొలం అండి ఇక్కడ మేజర్గా ఈ గ్రామంలో వచ్చేసి ప్యాడియా. ఇప్పటి వరకు కూడా వర్షం పడక చాలా ఇబ్బందులు, నార్లు చనిపోయి చాలా ఇబ్బందులు ఉన్నాం. ఈ పాటికల్లా నాట్లు అయిపోవాలి మా ఏరియాలో. దానికోసమే పూజలు చేసి అలా
అయ్యగారిని తీసుకొని వచ్చి ప్రత్యేకించి పూజలు చేస్తున్నాం అండి రైతులు అందరం కూడా. ఒక్క రైతులైన సమస్త జీవకోటి గోదావరిని ప్రార్థిస్తోంది. నిండు గోదావరి కోసం ఎదురుచూస్తోంది. గోదావరి నది మత్స్య సంపదకు నెలవైంది. ఆక్వా రంగానికి రాచబాట పరిచింది. అంతేకాదు అరుదైన చేప జాతులకు ఆలవాలమైంది. గోదావరి పేరు చెప్పగానే గుర్తొచ్చేది పులస. పులసతో విందు భోజనం పెట్టాలంటే ఆస్తులు హారతి కర్పూరమేనన్నారంటే ఎంత ఖరీదో అంచనా వేయొచ్చు. పులస వలలో చిక్కిందంటే చేపలోడికి గోదారమ్మ వరమిచ్చినట్టే. మట్టగిడసలు, పండుగప్పలు, పంజరం, మెత్తాళ్ళు ఇలా గోదాట్లో దొరికే చేప జాతుల జాబితా చెబుతూ పోతే గోదారంత పొడవు ఉంటుంది. కానీ ఇప్పుడు వలేస్తే కిలో చేప పడటం గగనమని జాలి గొలిపేలా చెబుతున్నారు జాలర్లు. నీళ్లు లేని గోదావరిని చూసి ఒడ్డున పడ్డ చేపల్లా విలవిలలాడుతున్నారా మత్స్యకారులు. ముఖ్యంగా మత్స్యకారులు ఈ గోదావరి నదిలో చేపలు పట్టుకుంటూ తమ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర మత్స్యకారులు కొందరు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ జీవనది గత ఏడాది ఎలా ఉండే, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది, మీ జీవనం ఎలా కొనసాగుతుంది? గత ఏడాది బాగానే ఉందండి. ఎటు వెళ్ళినా 2 కేజీలు 3 కేజీలు దొరికింది, జీవనాధారం ఉండేది. ఈ సంవత్సరం గోదావరి లేక మేము ఎటు వెళ్ళినా ఏమి దొరకట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గోదావరి లేకపోవటం మాకు చేపలు ఏమి పడతలేదండి. టేమర బోట్లు గట్ట ఉప్పు చేసి తెచ్చుకున్నాం. దీని గురించి మమ్మల్ని గవర్నమెంట్ కొంచెం ఆదుకోవాలని కోరుకున్నాం. గోదావరి నది మంచిగా ఉప్పొంగితే మీకు ఎలాంటి చేపలు దొరుకుతాయి, ఎంత లాభం వస్తుంది మీకు అప్పుడు ఇంకా లెక్క లేకుండా ఎక్కడేసినా ఒక 5 కేజీలు 10 కేజీలు పడతాయండి. మాకు సమృద్ధిగా ఉంటుంది. ఇక్కడ మరో మత్స్యకారులు చెప్పండి, మీరు ఇక్కడ జీవనది పొంగినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పటికి బాగా తేడా వచ్చేసింది. ఇప్పుడు ఏం దొరుకుతలేదు సార్. ఇప్పుడు అయితే వెళ్ళినా ఇప్పుడు పిల్లలు పెంచుకునే కూడా కేజీ 2 కేజీలు పడుతున్నాయి సార్. మొన్నటిదాకా అయితే 10 కేజీలు పడి కానీ వాళ్ళ కట్ట గోదావరి లేక వెళ్తలేదు సార్. ఇప్పుడు గోదావరిలో మీకు ఎలాంటి చేపలు దొరుకుతాయి? అవి జల్లలు దొరుకుతాయి, పీతలు దొరుకుతాయి, చేపలు దొరుకుతాయి, ఎర్రబాగాలు, చెరువు చేపలు అంటారు కదండి, అవి బొచ్చులు అవి దొరుకుతాయండి. 5 కేజీలు 6 కేజీలు ఉంటుంది ఒకసారి. అవన్నీ ఇప్పుడు గోదావరి సముద్రంలో ఉండి చేపలు కదా సార్, ఇక్కడ దొరికి మనకి ఇక్కడ దొరికి. ఈ మత్స్యకారులు చెప్తున్న మాటలు. మొత్తానికి గోదావరి తల్లిని నమ్ముకొని తమ జీవనం కొనసాగిస్తున్నామని వారు చెప్తున్నారు. గోదావరి తల్లి ఉప్పొంగితే తమ జీవితాలు అందరూ వ్యవసాయం కాదు, ఇటు మత్స్యకారులు అటు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం అనేది బాగుంటుందని రైతులు చెప్తున్నారు.